అండ్ వెల్కమ్ టు అబ్ ఇన్ఫో. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ వచ్చి మరొక అప్డేట్ అయితే వచ్చింది. ఇందిరమ్మ స్కీమ్కు పట్టా చిక్కులు. వివరాల్లోకి వెళ్దాం. సింగరేజ్ ఏజెన్సీ ప్రాంతాల్లో పేదల్లో ఆందోళన. ఏళ్లుగా అదే స్థలంలో నివసిస్తున్న పట్టా లేక తిరస్కరణ. ఇండ్ల స్కీమ్లో తమకు చోటు కల్పించాలని వేడుకోలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఇండ్ల కోసం 2,73,493 దరఖాస్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి ఏజెన్సీ ప్రాంత పేదలకు ఇందిరమ్మ ఇండ్ల టెన్షన్ పట్టుకుంది. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో భాగంగా అర్హులైన లబ్ధిదారులు ఎంపిక చేసే స్థలం ఉన్న వారికి 5 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం సర్వే చేపడుతుంది. కానీ జిల్లాలో చాలామందికి స్థలం ఉన్న ఆ స్థలంలోనే ఏళ్ల నుంచి నివసిస్తున్న వాటికి రిజిస్ట్రేషన్ పట్టా లేకపోవడంతో వారు ఇండ్ల స్కీమ్కు అర్హత కోల్పోయే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను మన ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, మీకు ఇంటికి సంబంధించి డాక్యుమెంట్స్ ఉంటే డాక్యుమెంట్ డీటెయిల్స్ కూడా చెప్పండి ఖాళీ స్థలం అని చెప్పేసి నేను చెప్పాను కదా. సేమ్ ఇది కూడా అదే అండి. ఇది పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 2,73,493 దరఖాస్తు. ఇప్పటి వరకు 37,272 దరఖాస్తు సంబంధించి సర్వే చేశారు. కాగా ఇల్లందు, మణుగూరు లాంటి సింగరేణి ప్రాంతాల్లో పేదలకు స్థలం ఉంది కానీ రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు. కొత్తగూడెం, ఇల్లందు, చుంచుపల్లి, అన్నారెడ్డిపల్లి ఏజెన్సీలో ఉన్నాళ్ళు ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. కొత్తగూడెం మున్సిపాలిటీకి 12,000 దరఖాస్తులు వస్తే అందులో 2,500 పైగా దరఖాస్తులు రాయవరం పొంద చేరి ఉన్నాయని. ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదల్లో 90% మందికి స్థలం ఉన్నా వాటికి పట్టాలు లేవు. దశాబ్ద కాలంలో వారు అక్కడ నివసిస్తున్నప్పటికీ 1.70 సింగరేణి ల్యాండ్ అంటూ ఆ స్థలాలను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయడం లేదు. కొత్తగూడెం మున్సిపాలిటీ రాయవరంలో మొత్తానికైతే మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్కు సంబంధించి నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి సొంత స్థలంతో పాటు రిజిస్టర్ డాక్యుమెంట్స్ కూడా ఉండాలి. ఎందుకంటే డాక్యుమెంట్ నెంబర్ కూడా మనం ఇస్తే ఏంటంటే మనకు స్థలం ఉన్నట్టుగా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ఒకటి. రెండోది ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు ఉన్నా లేకున్నా పర్లేదు. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్లు, అలాగే మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు వాటి పూర్తి వివరాలు అయితే మీరు ఇవ్వండి. మీకు స్థలం ఉంటే మాత్రం 100% మీరైతే స్థలంకి సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఏదైతే ప్రజాపాలనలో మీరు అప్లై చేసుకున్నా కూడా మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో మాత్రం ఏదైతే వాళ్ళు యాప్ తీసుకొచ్చారో ఆ యాప్లో ఎంటర్ చేసినప్పుడు మాత్రం మీరైతే పూర్తిగా మీ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. దాని ద్వారా మీకు అర్హుల బెనిఫిషియరీ లిస్ట్ ఏదైతే ఉంటుందో దానిలో మీకు 100% వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఇది పరిస్థితి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ తెలంగాణ వ్యాప్తంగా ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ అయిపోయింది. చాలా ప్లేసెస్లో సగానికి పైగా దరఖాస్తులు అయితే వెరిఫికేషన్ అయితే చేశారు. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ పూర్తి స్థాయిలో ఇవన్నీ సర్వేలు చేసి అర్హుల లిస్ట్ అనేది ఫైనల్ చేయబోతున్నారు. మరొక వీడియోతో మేము ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబ్ ఇన్ఫో.